ఏపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆంధ్ర టాక్సీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆంధ్ర టాక్సీ అనే కొత్త యాప్ను ప్రారంభించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆటో టాక్సీ యూనియన్ల ప్రతినిధులు, రవాణా, పర్యాటక శాఖ అధికారులతో కలెక్టర్ ఈ యాప్ను ఆవిష్కరించారు. యాప్ను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ లక్ష్మీష స్వయంగా ఒక ఆటోను బుక్ చేసుకుని కలెక్టరేట్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు ప్రయాణించి యాప్ పనితీరును పరిశీలించారు. ఈ యాప్ ద్వారా పర్యాటకులకు అందుబాటు ధరల్లో సురక్షితమైన ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. ఈ ఆంధ్ర టాక్సీ యాప్లో పర్యాటక ప్రాంతాల సమాచారంతో పాటు వ్యవసాయ డ్రోన్, రవాణా, పోలీస్ స్టేషన్కు అనుసంధానమైన SOS సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు QR కోడ్, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా సులభంగా ఆటో టాక్సీలను బుక్ చేసుకోవచ్చు. 1-2 రోజుల్లో పర్యాటక ప్యాకేజీలు కూడా ఈ యాప్లో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ చెప్పారు. ఇక ఆంధ్ర టాక్సీ యాప్ అత్యంత సురక్షితమైందని, పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా పర్యాటకులు, సందర్శకులు తక్కువ ధరల్లో సౌకర్యంగా, భద్రంగా ప్రయాణించవచ్చు. స్థానిక ఆటో క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ డబ్బులు అడుగుతున్న సమస్యకు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. యాప్ సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పర్యాటకుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఉత్తమ సేవలు అందించిన వారికి తగిన గౌరవం దక్కుతుంది. ఈ యాప్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర టాక్సీ పోర్టల్ లేదా యాప్ ద్వారా ప్రయాణికులు క్యాబ్, ఆటోలను వాట్సాప్, ఫోన్ కాల్, యాప్, QR కోడ్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ కొత్త ఆంధ్ర టాక్సీ పోర్టల్ లేదా యాప్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలనుకున్నారో యాప్లో నమోదు చేస్తే ఆ ప్రాంతంలో రిజిస్టర్ అయిన డ్రైవర్ వివరాలు మీకు కనిపిస్తాయి. వాహనాలు రవాణా శాఖ అధికారులచే పరీక్షించబడి ఫిట్నెస్ ఉన్నవారికే అనుమతి వస్తుంది. మహిళల భద్రతకు ఈ యాప్లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వాహనాల డేటా, బుకింగ్ సమాచారం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుతుంది. దీనివల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించడానికి వీలవుతుంది. అంతేకాకుండా యాప్లో నమోదైన వాహనాల సమాచారం రాష్ట్ర డేటా కేంద్రానికి చేరుతుంది. ప్రయాణికుల వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుందని అధికారులు హామీ ఇస్తున్నారు. కేవలం రవాణా సేవలే కాకుండా హోటల్ గదులను కూడా బుక్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఉంటుంది. మీరు కోరుకుంటే ప్రయాణం, వసతితో కూడిన మొత్తం ప్యాకేజ్ను కూడా ఎంచుకోవచ్చు. ఆటో డ్రైవర్స్తో ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ప్రతి ఆటో డ్రైవర్ సీటు వెనుక ఈ QR కోడ్ను అంటిస్తారు. ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యలను పోలీసులకు తెలియజేయొచ్చు. డ్రైవర్ మద్యం సేవించి నడుపుతున్నా లేదా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించినా ఈ QR కోడ్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఆటోలో ఏదైనా విలువైన వస్తువులు మర్చిపోయినా ఈ కోడ్ ద్వారా సమాచారం అందిస్తే పోలీసులు ఆటోను గుర్తించి వస్తువును తిరిగి ఇప్పించడంలో సహాయపడతారు. ఈ QR కోడ్ విధానం వల్ల పోలీసులకు ఆటో వివరాలు, అది ఎక్కడ ఉందో వెంటనే తెలుస్తుంది. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారు. ఇది ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలకు మరింత భద్రతనిస్తుంది. అదనంగా ప్రతి ఆటోలో 100, 112, 181 వంటి అత్యవసర సేవల నంబర్లు కూడా ఉంటాయి. ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా కూడా అవసరమైన సాయం పొందొచ్చు.